నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమాట్రిక్ యాప్ తోలుతుంటా. సో ముందుగా వచ్చేసి చెప్పేది ఏంటంటే, నేను ఊబర్లో ఎక్కువ చేయను. దొంగ నా కొడుకు, ఫ్రాడ్ నా కొడుకు, వాడు ఎప్పుడు మారుతాడో తెలీదు. డ్రైవర్ల రక్తం పిండుకొని మరీ అవుతున్నాను లోఫర్ నా కొడుకు. కానీ ఇంకా మన వాళ్ళు కొంతమందికి ఓలాలో, ర్యాపిడోలో బుకింగ్స్ చాలా తక్కువ వస్తున్నాయి. దాంట్లో ఇంకా వాడు చిల్లర నా కొడుకు కదా, ఎంత రేటింగ్ తక్కువ ఉన్నట్లున్నా కూడా బుకింగ్స్ ఇస్తూనే ఉంటాడు. వాడి అవసరాన్ని బట్టి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి చేస్తున్నారు మన వాళ్ళు ఏం చేయలేక. సో ఒకసారి అందరూ పోరాటం చేసినారు అనుకోండి, వాళ్ళ మీద ఏదో ఒకటి రిజల్ట్ రానే వస్తుంది. వాడు బౌన్సర్లను పెట్టుకున్నాడంట. హైదరాబాద్లో కావచ్చు, ఇక్కడ బెంగళూరులో కావచ్చు. చాలా దారుణంగా మారిపోయినాడు నా కొడుకు. వాడు వచ్చి చాలా దారుణం చేస్తున్నాడు, డ్రైవర్లకి అయితే చాలా అన్యాయం చేస్తున్నాడు. సరే, ఇప్పుడైతే కినా నేను ముందుగా మనకి ఓలాలో ఏదో ఇన్సెంటివ్స్ ఉన్నది. ఈ రోజు కూడా వాడు తీస్తారేమో తెలియదు. 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు డేట్ ఇచ్చినాడు. కానీ 12 to 12 అంటే 12 నుంచి మళ్ళీ 12 వరకు ఇచ్చినాడు. అది ఎలా ఇచ్చినాడేమో తెలియదు, కానీ ఇప్పుడు కూడా వర్తిస్తుందేమో చూద్దామండి. ఈరోజు అయితే నేను తొందరగానే తీసుకున్నా. నిన్న నైట్ 3 గంటల పడుకున్నా. వీడియో ఎడిటింగ్ చేసి 3 గంటల పడుకున్నా. ఇంకా అప్లోడ్ చేయలేదు దాన్ని. 3 గంటల పడుకున్నాను. పొద్దున్నే ఖచ్చితంగా 6 గంటలకు లేచిన. ఇప్పుడు టైం వచ్చేసి 8:50 అవుతుంది. 8:50 అవుతుంది కరెక్ట్ టైము. కనిపిస్తుంది లేదు సరిగ్గా. 8:50 అవుతుంది. బండి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. డేట్ వచ్చేసి 13వ తేదీ శనివారము 7వ నెల 2024. ముందుగా వచ్చేసి ఒక కప్పు టీ తాగేసి, టీ తాగిన తర్వాత 0 కిలోమీటర్ చేసేసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. టీ అయితే తాగేసిన. ఇప్పుడే జస్ట్ వచ్చి కార్లో కూర్చున్న. వీడియో కూడా అప్లోడ్ చేసినాను. 10 గంటలకు అప్లోడ్ అవుతుంది, అంటే పబ్లిష్ అవుతుంది. సో టైమింగ్ సెట్ చేసి పెట్టేసిన నేనైతే తగిన. మనకి ఈరోజు 25 బుకింగ్ టార్గెట్ ఉందంటే, టోటల్ 45 బుకింగ్లో ఏమో చూస్తాను. దాంట్లో చూస్తాను 3,500 వస్తుంది. అది 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇచ్చినాడు. అంటే శుక్రవారము, శనివారం, ఆదివారము ఈ 3 రోజులకి కలిపి ఉందా, లేకుంటే 12 to 12 అని ఇచ్చినాడు. అది ఏ రకంగా ఇచ్చినాడో తెలియదు. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ఒక బుకింగ్ చేసి అది యాడ్ అవుతుందో లేదో తెలుస్తుంది మనకి. సరేనా, ఇప్పుడు వచ్చేసి ముందుగా 0 కిలోమీటర్ చేసుకుందామండి. 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయిపోయింది. లేట్ చేయకుండా, ఇంకా ఎంత తొందరగా ఏమన్నా ఎప్పుడు లేట్ అవుతూనే ఉంటుంది. టైం చూసుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఓలా మాత్రం చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. టైం చూడొచ్చు 9:13 అవుతుంది మార్నింగ్. సో చాలా తొందరగానే వచ్చేసినాను. ఇక్కడ మనము ఇన్సెంటివ్ చూద్దామండి. చూడొచ్చు ఇన్సెంటివ్ ఇక్కడ 12వ తేదీ ఉంది కదా. సో 12వ తేదీ అంటే ఇక్కడికి క్లోజ్ అయింది. ఇప్పుడు 13వ తేదీ నిన్న కొట్టిన బుకింగ్స్ని అట్లా కంటిన్యూ చూసాను. చూడొచ్చు 12వ తేదీ జూలై, మళ్ళీ 14. సో 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చూస్తుంది. మనము 15 బుకింగ్లు కంప్లీట్ చేసినాము. టోటల్ బుకింగ్స్ 45 కంప్లీట్ చేస్తే 3,500 ఉందంట. ఇది ఈ రోజు కూడా యాడ్ అవుతుందేమో చూద్దామండి. ఎందుకంటే వాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లాన్ ఇస్తాంటాడు, మనకు అర్థం కాదు. కాబట్టి 14వ తేదీ వరకు ఉంది. అదే ప్లాన్. మళ్ళీ 15వ తేదీ లేదు. ఇంకా చూడండి 15వ తేదీ లేదు. శనివారము ఎట్లయితే ఏమి ఆన్ చేసి పెట్టేసినాము. చూద్దామండి ఎలా అయితే ఏంటి ఎర్నింగ్స్ అనేది. నిన్న ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బండి రిపేర్ వచ్చినా కూడా చెప్తాను లేదా, నా బండి చాలా వరకు కాపాడుకుంటూ వచ్చింది. ఒకసారి చెన్నైకి వెళ్ళినప్పుడు రైట్ సైడ్ది అనుకుంటాం, మేబీ రైట్ సైడ్ది చాకప్స్ పైన బోల్టా బిగిస్తాం కదా, ఇట్లా కప్లర్ వచ్చి ఆ కప్లర్కి కింద చాకప్ది మళ్ళీ ఇంకో కప్లర్ వస్తుంది స్ట్రాంగ్గా, బెడ్డింగ్ కూర్చుండేది. అది స్లిప్ అయ్యి బయటకు వచ్చేసింది. బానెట్ తోలుతుంది. అది గుర్తుండాలి నాకు తెలిసి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తాను నేను మళ్ళీ ఈసారి బానెట్ ఎత్తినప్పుడు. చెన్నై నుంచి బెంగళూరు వచ్చి మళ్ళీ డ్యూటీ చేసినా కూడా ఇప్పుడే కానీ నాకు బండి ఆడే కానీ నిలవల్ల. పైనకి రాడు, ఇట్లా బయటకు కనిపిస్తుంది. అది నా దగ్గర పిక్స్ ఉన్నాయేమో చూస్తాను. అది మేబీ నాకు తెలిసినంత వరకు ఉండకపోవచ్చు. గూగుల్లో ఎదుగుతాను. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నన్ను ఎక్కడే కానీ ఇబ్బంది పెట్టలేదు. నన్ను ఎప్పుడే కానీ టెన్షన్ పెట్టే పని చేయలేదు. రిపేర్ వస్తుంది కానీ మరి అంత టెన్షన్ పెట్టే పని ఎప్పుడు చేయలేదు. అప్పటికప్పుడు సాల్వ్ అయ్యే పని చేస్తుంది. ఇప్పుడు ఆడాడు చెన్నైలో పోయిండేది, డబ్బులు లేక బెంగళూరు దాకా వచ్చినాము. అంటే చెన్నై అంటే జస్ట్ చెన్నై నుంచి ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత జరిగింది. అట్లా వచ్చేసిన హైవేలో. ఎక్కడే కానీ నాకు బండి అట్లా ఇట్లా షేక్ అయ్యేది కానీ ఎక్కడన్నా ఎఫెక్ట్ కొట్టేది కానీ ఏమీ లేదనమాట. జరక్కి ఇచ్చేది ఏదో మామూలుగా బండి ఎలా పోతుందో అలా పోతుంది. అంత బాగా కాపాడుకుంటూ వచ్చింది బండి అయితే. సో పైప్ పోయినప్పుడు కూడా నిన్న కూడా చూశారు. అప్పటికప్పుడు బాగా సెట్ అయిపోయింది. మళ్ళీ చూద్దామండి ఎక్కడన్నా లీక్ అవుతుందా. లీక్ అయితే 100% అయ్యే అవకాశమే లేదు. మంచి స్ట్రాంగ్ పైప్ వేసిండేది. అది బాగా లావు కూడా ఎక్కువ ఉంది. డ్యూటీ అయితే ఏది రాలేదు. మనం ఆ ఇన్సెంటివ్ కంప్లీట్ చేద్దామని చూస్తే ఎట్లో ఏంటో తర్వాత సంగతి చూద్దామండి. దాని డ్యూటీ వస్తా చూద్దాం. ప్రజెంట్ ఓలాలో అయితే ఫస్ట్ బుకింగ్ వచ్చింది. చూద్దామండి ఈ బుకింగ్ ఇన్సెంటివ్కి యాడ్ అవుతుందా లేదా అనేది. యాడ్ అయితే చాలా మేలు. మనకైతే చాలా కష్టాల్లో ఉన్నాము. 1 lakh టార్గెట్ ప్లస్ వచ్చేసి మనకు కట్టాల్సిన అమౌంట్లు చాలా ఉన్నాయి. ఆల్రెడీ లొకేషన్ తీసుకుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 9:32 అవుతుంది. 3 minutes 700 meters ఉంది. ఓలాలో వచ్చింది.
లేట్ చేయకుండా పోదామండి. ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూద్దామండి పికప్ చేసుకొని. ఓలాలో ఫస్ట్ బుకింగ్ వచ్చింది. ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది, జస్ట్ ఒక 3 నిమిషాల ముందు అయిపోయింది ఎగ్జాక్ట్లీగా. ఇంకో విషయం ఏంటంటే అది 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కంటిన్యూ యాడ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ బుకింగ్ యాడ్ అయ్యి మనకి పూర్తి 25 బుకింగ్లు అయిన తర్వాత మనకి ఇన్సెంటివ్ వస్తుందా రాదా అనేది ఒక డౌట్. చూద్దామండి వస్తుందా రాదా. ఇప్పుడు ఆ బుకింగ్ చేసినాం కదా, అది చూద్దామండి. డ్రాప్ అయ్యే సమయం వచ్చేసి 10:10కి అయిపోయింది. అక్కడి నుంచి బయటికి రావాలి కదా. ఏదో ఫస్ట్ బుకింగ్ ఎర్నింగ్స్ ఓపెన్ ఫస్ట్ బుకింగ్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 10.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 31 నిమిషం. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 249 రూపాయలు. మనకు వచ్చేసి 185 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:36కి. సో ఇన్సెంటివ్లో చూద్దామంటే మనకి యాడ్ అయిందా లేదని మీకు అర్థమవుతుంది. చూడొచ్చు 15 బుకింగ్లు ఉంది కదా, 16 బుకింగ్కి అంటే ఇందాక ఒక బుకింగ్ యాడ్ అయింది. చూద్దామండి. ఒక బుకింగ్ అయితే యాడ్ అయింది. సో 45 బుకింగ్లు కొట్టేసినాం అనుకో, రేపు లోపల 3,500 వస్తుంది మనకి. బుకింగ్స్ అయితే ఏదో రాలేదు, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. పొద్దుటి నుంచి అయితే ఎగిన ఇప్పుడు అంటే ఒక 40 మినిట్స్ అయింది, రెస్ట్ దొరికింది. నేను వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఆనందరావు సర్కిల్లో ఉన్నా. ఈడ బుకింగ్ పడింది, ఆ లోపల రమ్మన్నారు. 2-3 కిలోమీటర్లు తిరిగినా రానే రాలే కస్టమరు. మళ్ళీ వేరే లొకేషన్ నాకు పిచ్చేది బే, నేను రాను, వేసినది లొకేషన్ రాంగ్. మళ్ళీ వాట్సాప్లో చూసి మళ్ళీ ఇంకోతో పోవాలంట 15 నిమిషాలు. అది క్యాన్సిల్ చేసిన. మళ్ళీ అదొకటి వచ్చి అది రాంగ్ లొకేషన్, అది క్యాన్సిల్ చేయమని చెప్పిన, క్యాన్సిల్ చేసినారు. మళ్ళీ చిక్పేటకి వస్తున్నాయి. చిక్పేటలో బుకింగ్ పికప్ అంతా ఓడిపోతాడు, అందుకని చెప్పేసి ఆఫ్ చేసినాను. ఇప్పుడు ఎతికిన పొద్దున్న నుంచి ఎగ్జాక్ట్లీ 12 బుకింగ్లు చేసినాను. 25 బుకింగ్లు కంప్లీట్ అయిపోయి మళ్ళీ 2 బుకింగ్లు ఎక్స్ట్రా చేసినాము. మళ్ళీ ఇప్పుడు 18 బుకింగ్లు ఏమో చేసేగిన టోటల్ 3,500 ఇన్సెంటివ్ వస్తుంది. ఇప్పుడైతే 1,115 రూపాయలు ఏమో ఇన్సెంటివ్ వచ్చింది. ఆన్ చేసినప్పుడు టీ తాగి ఇంకేది బుకింగ్ రాలేదు. ఇప్పుడు ఎన్ని బుకింగ్లు చేసినా మొత్తం అని చూసుకుందాం. ఒక బుకింగ్ ఏం చూసినా, సో అంతే ఒక బుకింగ్ ఏం చూసినా, మిగతాడవన్నీ చూద్దామండి. ఓన్లీ ఓలా మాత్రమే చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8:44 అవుతుంది. చూడొచ్చు, మీరు డైరెక్ట్ చూపిస్తాను. టైం వచ్చేసి 8:44 అవుతుంది. కరెక్ట్ 12 బుకింగ్లు చేసిన. ఇది ఎర్నింగ్స్ అంతా 2,700 చిల్లరైంది. సో టోటల్ ఏ బుకింగ్కి ఎంత ఇచ్చినా చూద్దామండి. అలాగే ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాక దాన్ని కూడా చూద్దామండి. సో రేపటి వరకు నేను ఇలా కంటిన్యూ కొడతా. వీడియో అప్లోడ్ చేసే కూడా కొంచెం టైం పట్టుతుంది. ఇది ఫస్ట్ బుకింగ్ చూసినాం, 9:36కి వచ్చింది. ఇది నెక్స్ట్ వచ్చేసి 10:29కి వచ్చింది. దీన్ని చూద్దామండి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 17 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 49 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 368 రూపాయలు. మనకు వచ్చేసి 282 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:29కి వచ్చింది. నెక్స్ట్ 10:29 అయిపోయిన తర్వాత క్యాన్సిల్. మళ్ళీ ఇది వచ్చేసి 11:19కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 36 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 246 రూపాయలు. మనకు వచ్చేసి 182 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:19కి వచ్చింది. నెక్స్ట్ 11:19 అయిపోయిన తర్వాత 12:19కి వచ్చింది. అది క్యాన్సిల్ అయ్యింది, సారీ. 12:26కి వచ్చింది మళ్ళాను. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్ ఏదో వచ్చి బుకింగ్ ఎత్తుకో మెజెస్టిక్లో పికప్ అంట. ఎంతో ముందు చూద్దామంటే బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:46. ఈడ పక్కన ఉంది 3 minutes 400 meters. సరే ఇప్పుడు మళ్ళీ ఆటి నుంచినే చూద్దామండి. ఇప్పుడైతే ఫస్ట్ పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ అయితే డ్రాప్ అయిపోయింది, కానీ ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే బుక్ చేసింది ఇది SRS ట్రావెల్స్ ఉంది కదా, వాళ్ళు బుక్ చేసినారు. హైదరాబాద్ వెళ్ళాలనుకుంటా వీళ్ళు కస్టమర్లు, ప్యాసింజర్లు, ఆ బస్సుకు ప్యాసింజర్లు. వీళ్ళు ఎందుకు ఆ సిటీలో నుంచి ఇక్కడికి వచ్చినారు అంటే, ఇక్కడ డ్రాప్ బుక్ చేసి ఇక్కడ పిలిపించుకున్నారంటే సిటీలో ఈ మధ్యన ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి పెద్ద పెద్ద బస్సులని నిలబెట్టినీళ్ళు అనమాట. సో అవన్నీ ఎక్స్ట్రా ఉండేటన్ని ఎబ్బాల ఎస్టీ మాల్ దగ్గరికి వచ్చేసి నిలబెట్టేస్తారు. ఇక్కడి నుంచి వాళ్ళని ఎక్కించుకోబోతారు. ఈడే కాదు, ఒసూరులో కూడా అంతే. సరే ఒసూరు సైడ్ అంటే అదే సేలము అక్కడ పోయే బస్సులు మొత్తం అని కోయంబత్తూరు అక్కడ అంతా నేను చాలా మందిని చూసినట్లా వాళ్ళే బస్సుల్లో బుక్ చేస్తారు. ఒక 3-4 ఒక చోట గ్యాదర్ చేసి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేస్తారు, బస్ దగ్గరికి ఇడిపించుకుంటారు. అది అమౌంట్ కూడా బస్సుల్లో పే చేస్తారు. ఇందాక నేను 3 ఎక్కినారు కదా, 3 ఎక్కింటే మనకి అయింది 263 రూపాయలు ఏం బిల్ అయింది. కానీ ఆయన మనకి 320 రూపాయలు సెండ్ చేశాడు ఆయన.
320 సెండ్ చేశాడు. సో ఇప్పుడైతే బుకింగ్స్ చూద్దామండి. మిగిలిండి బుకింగ్స్ ఉన్నాయి కదా, ఆ బుకింగ్స్ మొత్తం చూసేద్దామండి. చూద్దాం అనుకుంటే లేకపోతే మళ్ళీ బుకింగ్ వచ్చింది. ఎలాంక న్యూటన్ అంటారు రాబు. టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఆల్రెడీ లొకేషన్ తీసుకుంటాను. అది ఆడ పికప్ చూద్దామండి. ఇక్కడే ముందర ఉంది, జస్ట్ 1 మినిట్ అంతే. 700 మీటర్స్ 1 మినిట్. ఇప్పుడు పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. కరెక్ట్గా పికప్ పాయింట్కి వచ్చినాను, క్యాన్సిల్ చేసి పడేసినారు యూటర్న్ చేసుకొని. సర్లేండి, మామూలు అప్పుడప్పుడు అట్లా క్యాన్సిల్ అవుతుంటే అవన్నీ పట్టించుకోకూడదు. మనం అయితే బుకింగ్ చూద్దాము. బుకింగ్ చూద్దామంటేనే టైం దొరకలేదు. దొరికినప్పుడేమో ఇట్లా ఏదో ఒకటి అడ్డం వచ్చేసి బుకింగ్ చూడనీకుండా చేస్తుంది. ఇప్పుడైతే పక్కా చూసేద్దామండి. టైం వచ్చేసి 9:24 అవుతుంది. సో మొత్తం బుకింగ్స్ అన్ని చూసి పడేద్దామండి నిలబెట్టకుండా. ఎనిక్కువ ఎర్నింగ్స్ డీటెయిల్స్ ఫుల్ ఇక్కడ దాకా చూస్తాము. 11, 19 అయిపోయింది, మళ్ళీ క్యాన్సిల్. ఇది చూడాలి. 12:28 చూడాలి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 172 రూపాయలు. మనకు వచ్చేసి 124 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 12:26 వచ్చింది. నెక్స్ట్ 12:26 అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ దా పెట్టుకుంటాయి అవి. 12:26 అయిపోయిన తర్వాత 12:58 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 207 రూపాయలు. మనకు వచ్చేసి 153 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:58 వచ్చింది. నెక్స్ట్ 12:58 అయిపోయిన తర్వాత 1:40 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 27 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 29 minutes పట్టింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 608 రూపాయలు. మనకు వచ్చేసి 451 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 1:40 వచ్చింది. నెక్స్ట్ ఇట్లా ఎవరెవరు ఇబ్బంది పెడతానే ఉంటారు, మన సబ్స్క్రైబర్లే చేస్తుంటారు. తప్పదు కదా, వాళ్ళ అవసరాలు ఏమున్నాయో వాళ్ళ డౌట్లన్నీ తీర్చుకోవాలి కదా. 1:40 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 3:23 వచ్చింది. 3:23 ఏంది చేస్తాను. 3:23ది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 24 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 12 minutes. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 548 రూపాయలు. మనకు వచ్చేసి 404 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:23. అట్లా ఇబ్బంది పెడతా ఉంటారు, తప్పదు. అందుకే ఇట్లా ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంటుంది. 3:23కి అయిపోయింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 4:44 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 35 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 393 రూపాయలు. మనకు వచ్చేసి 289 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:44. ఒక్కొక్కసారి ఇట్లా అడ్డం వస్తే చెప్పేది కూడా మర్చిపోవాల్సి వస్తుంది, అట్లా అయిపోతుంది. ఏం చెప్తానో కూడా అర్థం కాదు. 4:44 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5:24 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 4 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషం. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 137 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:24. నెక్స్ట్ ఇదొకటి నెట్వర్క్ లేకపోతే అట్లా వస్తుంది. 5:24 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5:53 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 334 రూపాయలు. మనకు వచ్చేసి 210 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 5:53 వచ్చింది. నెక్స్ట్ 5:53 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 6:21 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 231 రూపాయలు. మనకు వచ్చేసి 177 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 6:21 వచ్చింది. నెక్స్ట్ ఇవి చూపించేదాకా అట్లా ఏది ఇబ్బంది రాకుండా ఉంటే ఓపెన్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి 7:09 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 220 రూపాయలు తీసుకున్నాం. మనకు వచ్చేసి 160 రూపాయలు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 7:09 వచ్చింది. నోరే తడబడుతుంది.
ఫాస్ట్గా చెప్పి 7:09కి అయిపోయింది. మళ్ళీ 7:53కి వచ్చింది, అది క్యాన్సిల్. 8:23కి వచ్చింది, అది క్యాన్సిల్. 8:37కి వచ్చింది, అది క్యాన్సిల్. నెక్స్ట్ ఇది లాస్ట్ బుకింగ్గా. ఇది వచ్చేసి 8:52కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 316 రూపాయలు. మనకు వచ్చేసి 234 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 8:52కి. సో ఇది ఆల్రెడీ ఓలా మనీ ఉన్నట్టుంది. 23 రూపాయలు ఏదో ట్రిప్ బ్యాలెన్స్ కమిషన్ ఉందంట. ఏదో మనకైతే క్యాష్ కలెక్ట్ వచ్చింది, తక్కువ వచ్చింది. ఓకే, టోటల్ ఎర్నింగ్స్ అయితే 2,963 రూపాయలు. మనం ఇప్పుడు చూడాల్సింది ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాం కదా, ఇన్సెంటివ్ చూద్దామండి. 25 బుకింగ్ది, మళ్ళీ 35 బుకింగ్లు కొడితే 2,000 చిల్లర ఉంది. డేట్ చూడొచ్చు, 1,113 రూపాయలు. అంటే జిఎస్టీ అదేదో కట్ చేసుకున్నాడు. టోటల్ వచ్చేసి ఇప్పుడు 28 బుకింగ్లు చేసినాను. 28 బుకింగ్లు, 35 బుకింగ్లకి దగ్గర ఉంది. 35 బుకింగ్లు అయితే 2,250 రూపాయలు. అంటే ఈ యాడ్ అవుతుంది 2,250 రూపాయలని. ఈ వెయ్యి కాకుండా మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ యాడ్ అవుతుంది. టోటల్ 2,250 రూపాయలు. సో అది అయిపోయిన తర్వాత 45 బుకింగ్లు కొడితే 3,500. అంతా కలిపి వచ్చేది 3,500 వస్తుంది 45 బుకింగ్లు కంప్లీట్ చేస్తే. టైం అయితే 9:30 అవుతుంది కరెక్ట్గా. సో మనం ఎట్లా తిరిగి రేపు నైటు 11:59 వరకు మనకి టైమింగ్ ఉంది. మనం రిమైనింగ్ బ్యాలెన్స్ కొట్టాల్సింది అయితే ఇప్పుడు ఇది ఒక 3 బుకింగ్లు 13 బుకింగ్లు చేస్తే కంప్లీట్ 45 బుకింగ్లు అయిపోతాయి. 13 బుకింగ్లు రేపటి లోపల. రేపు నైటు 11:59కి ఆ లోపల కొట్టేసేయాలా. సో ఇప్పుడు నాకు తెలిసి ఈరోజు ఇప్పుడు బాగా బుకింగ్స్ వస్తే ఇప్పుడే కొట్టేయచ్చు. ఎట్లా తిరిగి రేపు మధ్యాహ్నానికి అయితే కంప్లీట్ అయిపోతాయి. చూద్దామండి, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇంగ్లీష్ రాదు ఏమనుకోకండి ప్లీజ్. వచ్చినట్లు వాగుతూ ఉంటాను, మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, లేకుంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అర్థం చేసుకోండి. ఎర్నింగ్స్ అయితే బాగా బీవచ్చంగా చేయాలనుకుంటున్నాను నేను రేపటి లోపల. ఇంకో విషయం ఏంటంటే, మన వాళ్ళు కొంతమంది అన్న మీరు వెళ్ళే రోడ్లు కూడా చూపించమంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు రోడ్లు చూపించడానికి కాదు. సో అందుకోసమే నాకే ఆ థాట్ వచ్చింది. ఆల్రెడీ ఒకప్పుడు మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఎర్నింగ్స్ చూవిక ముందు మామూలుగా రోడ్ల గురించి మాత్రమే వీడియోస్ తీసి పెట్టినా నేను. ఇక్కడ ఎస్టిమాల్ దగ్గర నుంచి కేఆర్పురం రైల్వే స్టేషన్ అట్లా పెట్టిన కొన్ని వీడియోస్. ఇప్పుడు ఏం చేశానంటే, ఇప్పుడు వచ్చి ఇన్సెంటివ్తో ఇప్పుడు మనకి 3,500 ఇన్సెంటివ్ పక్కా కొట్టాలి. ఎందుకు తెలుసా, నేను ఆ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నానంటే, మన డాష్ బోర్డ్ క్యామ్ వస్తుంది మిర్రర్కి, ఆ కెమెరా బిగిచ్చేస్తా, మొత్తం అంతా రికార్డ్ అవుతుంది, 24 hours రికార్డ్ అయితే ఉంటుంది. సో మధ్యలో మనము దీన్ని తీసుకోవచ్చు. ఏదో పెద్ద బుకింగ్ వచ్చేసింది, రాజరాజేశ్వరి నగర్ అంటే ఎత్తుకో 24 కిలోమీటర్లు. అయితే ఏదైతే మనకు పొద్దున్నే కదా, ఇంకా 3 బుకింగ్లు ఆరామ్గా కొట్టచ్చు. ఇది అయిపోతే 12, కానీ కిలోమీటర్లే చాలా లాంగ్ ఉంది. పికప్ చేసుకున్నది చూద్దామండి ఎంత దూరం ఉందనేది. ఆటోమేటిక్గా లొకేషన్ తీసుకుంటుంది అది. 2.7 7 నిమిషాలంట. ఆడాడో ఆ పక్కన ఉంది. 9:32 అవుతుంది. ఇప్పుడు అక్కడి నుంచి కదా వచ్చింది. అదేందో అప్పుడే ఉండి సరిపో కదా, పెద్ద తలనొప్పిరా బాబు. ఏం చేయాలి మరి, తప్పదు కదా. సర్లేండి, మనమైతే వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. నా బ్యాటరీ కూడా దొబ్బేసింది, ఛార్జింగ్ అయిపోయింది మొబైల్లో. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ అయితే ఆర్ఆర్ నగర్లో డ్రాప్ అయిపోయింది, చాలాసేపు అయిపోయింది. బుకింగ్ అయిపోయి చాలాసేపు అయింది. సో ఆకలి అయితే అంటే ఒక 3 ఇడ్లీ తిన్నాను. ఇంకా జలుబు మళ్ళీ నిన్న సేమ్ ఇదే టైంకి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అలాగే వచ్చింది. అందుకని చెప్పేసి ఒక విక్స్ వేసుకొని తిని నములుతున్నా బాగా. ఆ బుకింగ్కి ఎంత ఇచ్చినా చూద్దామండి. మన ఎస్టిమాల్ దగ్గర నుంచి ఆర్ఆర్ నగర్కి వచ్చినాము. సో ఆ బుకింగ్కి ఎంత ఇచ్చినా చూద్దామండి. ఇంకా బుకింగ్స్ అయితే ఏది రాలేదు. జస్ట్ ఇంకొక 16 బుకింగ్లు కంప్లీట్ చేస్తే మనము 3,500 రూపాయలు వస్తుంది ఇన్సెంటివ్. ఇప్పుడు ప్రజెంట్ బుకింగ్ వచ్చినాం కదా, ఆ బుకింగ్కి ఎంత ఇచ్చినా చూద్దామండి. టైం వచ్చేసి 10:53 అవుతుంది. ఎర్నింగ్ హిస్టరీ ఫుల్ బయటకంతా. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 58 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 559 రూపాయలు. మనకు వచ్చేసి 415 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చింది. సమయం వచ్చేసి 9:40కి వచ్చింది. ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు. హెడ్ చూడొచ్చు ఇన్సెంటివ్స్ది. 29 బుకింగ్లు చేసినాం. 29 అంటే ఇంకా రిమైండింగ్ 6 బుకింగ్లు చేస్తే 2,250 రూపాయలు అవుతుంది టోటల్ ఇన్సెంటివ్. ఇక్కడ యాడ్ అవుతుంది మొత్తం 2,250 రూపాయలు అని చూపిస్తుంది. దాని తర్వాత
45 కొడితే 3500 ఇక్కడ కనిపిస్తుంది. అంటే 3500 అంటే 3500 కరెక్ట్ చూపిదు, వాళ్ళు జిఎస్టీ కట్ చేసుకుంటారు. ఆర్ఆర్ నగర్లో కొంచెం లేట్గానే వస్తాయి బుకింగ్లు, చూద్దామండి. లేట్ అయినా పర్లేదు, రేపు పొద్దున్నే కట్ చేయాలి. అట్లా తిరిగి 16 బుకింగ్లు చేయొచ్చు, టైం బాగుంటే. చూద్దామండి. నా కర్మ ఏంటో కానీ ఎక్కడికైతే రాకూడదు అనుకున్నాను బుకింగ్ అక్కడికే వచ్చి పడి వచ్చింది. కానీ మనం ఇన్సెంటివ్లు కంప్లీట్ చేయాలి కాబట్టి పోక తప్పదు. ఎక్కడికి వచ్చింది అనుకుంటున్నారా? ఈయనే వచ్చింది 15 కిలోమీటర్లు ఆర్ఆర్ నగర్ నుంచి. అమౌంట్ అయితే బాగానే చూపించింది. చూద్దామండి, అటు నుంచి ఖాళీ బండి వచ్చినా కూడా మనకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకు బుకింగ్ అయితే కౌంట్ అవ్వాలి. అమౌంట్ కూడా బాగానే చూపించింది, లగ్జరీ బుకింగ్. లాస్ట్లో చూద్దామండి బుకింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు పికప్ అవుతారా 900 మీటర్స్లో పికప్ ఉంది. 2 minutes పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. బుకింగ్ క్యాన్సిల్ 26 రూపాయలు వచ్చింది. ఆ లొకేషన్ పోయిన తర్వాత క్యాన్సిల్ చేసినారు కస్టమరు. క్యాన్సిల్ చేస్తాను, చేసుకో అని చెప్పినాను. ఎందుకంటే రీజన్ ఏం లేదు వాళ్ళ దగ్గర, చేసుకోమని చెప్పినాను. క్యాన్సిల్ అయింది, 26 రూపాయలు వచ్చింది. మళ్ళీ వాళ్ళు వచ్చింది అనుకో ఎత్తుకుండేది. ఇంకా నేనైతే పడుకుంటా కొంతసేపు, బాగా జలుబు చేసి తలంతా దిమ్మికెక్కినట్టుంది. కరెక్ట్గా 12:06 అవుతుంది టైం, చూడొచ్చు. ఒక్క బుకింగ్ కూడా రాలేదు ఓలాలో. 16 బుకింగ్ కొడితే ఇంకా మనకు 3500 వస్తుంది. అట్లీస్ట్ 2000 చిల్లరన్నా మనం ఎర్న్ చేద్దాం. 3500 చేయాలి అట్లా తిరిగి. మనకి రేపు నైట్ 11:59 వరకు ఉంది టైం చూడండి. ఇప్పుడు 12:06 అవుతుంది. సో పడుకుంటా కొంతసేపు, నేనైతే పడుకుంటా. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఆర్ఆర్ నగర్లో నుంచి అయితే బయటకు వచ్చేసినాము. పడుకుందాం అనుకున్నా, ఇంకా ఊబర్ ఆన్ చేసింది కదా, ఊబర్లో బుకింగ్ వచ్చా. సో అక్కడి నుంచి అయితే బయటపడినాం. ఇప్పుడైతే మునేకోలాల్లో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ ఆర్ఆర్ నగర్ నుంచి ఎంజీ రోడ్డుకి డ్రాప్ అయింది. అంటే ఎంజీ రోడ్డు కొంచెం ముందుకి, ఇంకా అల్సూర్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అక్కడ డ్రాప్ అయింది. అక్కడి నుంచి మనకి మళ్ళా ఇక్కడ మునేకోలాలకు వచ్చింది ఓలాలో. సో ఓలాలో అయితే ఒక బుకింగ్ కంప్లీట్ చేసినాము 12 తర్వాత. ఇంకా 15 బుకింగ్లు కొట్టాలి. 16 బుకింగ్లు కొట్టాల్సింది కదా, ఇప్పుడు 15 కొట్టాలి. ఇంకా 15 కొడితే మనకి 3500 వస్తుంది. 5 కొట్టినా కూడా 2000 చిల్లర వస్తుంది. ఎట్లా తిరిగి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను నేను. సో ఇంకా ఈ మునేకోలాల్లో అప్పుడప్పుడు బాగానే బుకింగ్స్ వస్తాయి. ఇప్పుడైతే ఏం రాలేదు, వెయిట్ చేస్తున్నా. ముందు పోతే టీ దొరుకుతుంది మెయిన్ రోడ్లో. లోపల ఉన్న మునేకోలాల్లో గేట్ వస్తుంది, గేట్ దగ్గర ఉన్న ఎగ్జాక్ట్లీగా. ఊబర్లో బుకింగ్ చేసినాం కదా, దాన్ని చూద్దామండి. అలాగే ఓలాలో బుకింగ్ చేసినాము 12 తర్వాత, దాన్ని కూడా చూద్దామండి. టైం చూడొచ్చు, ఎగ్జాక్ట్లీ 1:22 అవుతుంది. ఊబర్ ఇది. ఊబర్లో బుకింగ్ కూడా చేసింది, ఓపెన్ చేసి చూద్దామండి ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం అనేది. ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 28 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 195 రూపాయలు, మనకు వచ్చేసి 188 రూపాయలు ఇచ్చినాడు. సో క్యాష్ కలెక్ట్ అది కూడా, లేకుంటే 400 దాంట్లో మైనస్లో ఉంది. ఓలాలో ఇందాక ఓ బుకింగ్ వచ్చాము, బ్రిగేడ్ రోడ్ నుంచి వచ్చాము. దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. 14వ తేదీ, సి డీటెయిల్స్ ఓపెన్. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 14.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 333 రూపాయలు, మనకు వచ్చేసి 253 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:46. బుకింగ్స్ అయితే ఏది రాలేదు. సో 15 బుకింగ్లు కొట్టాలి, చూద్దామండి. అక్కడ బ్రిగేడ్ రోడ్డు, ఎంజీ రోడ్డు అంతా ఫుల్ బిజీ ఉంది, కానీ ఇక్కడ ఏం లేదు. మేము పొద్దున్నేకైనా కొడదామండి. ఇప్పుడైతే ఈ 5 బుకింగ్లు తెల్లవారుజాము కొట్టేసినా కూడా ఇంకా మిగతాటి రేపు పొద్దున్నే కొట్టేయచ్చు. చూద్దామండి, మన టైం బాగుంటే 3500 ఇన్సెంటివ్ కొట్టేస్తాము. నాకైతే పిచ్చగా నిద్ర వస్తుంది, అందుకే మెయిన్ రోడ్లో టీ తాగేస్తా. ఓలాలో అయితే బుకింగ్ వచ్చింది, కరెక్ట్గా 2:50కి వచ్చింది. ఎంబెస్సీలో వచ్చింది ఎగ్జాక్ట్లీ. వీటికి వస్తే కస్టమర్కి ఫోన్ చేస్తా అంటే బిజీ వస్తుంది. అది బ్లాక్ లిస్ట్లో పెట్టినారు, లేకుంటే ఏమనేది అర్థం కాల. రాక వచ్చిండే బుకింగ్కి ఇట్లా చేస్తే అట్లా లేడీసే సిచ్యువేషన్. తొందరగా వస్తే తొందర బుకింగ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటే అది లేదు. పడుకుందాం అనుకొని మళ్ళీ బెడ్షీట్ వేసుకొని మళ్ళీ పడుకోంటే బుకింగ్ వచ్చా. ఏందా ఈ పంచాయతీ, అసలు అర్థమే కావట్లేదు. అట్లా ఉట్టికి ఎక్కలే, ఇట్లా స్వర్గానికి ఎక్కలే అన్నట్లు మధ్యలో నిలబడినా. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఒక నిద్రపోదాం అనుకుంటే ఎప్పుడెప్పుడు బుకింగ్లు వస్తాయని అర్ధబద్ధం నిద్రపోవాల్సి వస్తుంది.
ఆ సిచ్యువేషన్. పొద్దున్నే కొట్టేసారి 15 బుకింగ్లు అంటే కొట్టే కాదు, ఇప్పటి నుంచి చేసుకుంటూ పోతేనే రేపు సంతకాడికి మనం కంప్లీట్ చేయగలుగుతాం, లేకుంటే చేయలేము. ఈడున్న లొకేషన్లో ఉన్నాం, చూడవచ్చు మీరే. టైం వచ్చేసి 2:55 అవుతుంది బుకింగ్. ఆల్రెడీ టైమింగ్ కూడా స్టార్ట్ అయింది, ఎండ్ అయిపోతుంది టైం కూడా. మెసేజ్ కూడా పెట్టిన ఏం రెస్పాండ్ లేదు. ఇంకోసారి ఫోన్ చేసి చూస్తా, కొంతసేపు చూసి క్యాన్సిల్ చేద్దాం, ఏం చేసేకి లేదు కదా. ఇట్లా ఎంతసేపు అని వెయిట్ చేసేకి అవుతుంది, వాళ్ళు వస్తారో రాదో కూడా తెలియదు మనకి. కస్టమరే ఫోన్ చేసినారు కానీ వీళ్ళు పబ్ అంటాను. ఇది చూస్తే ఎంబెస్సీ బిజినెస్ పార్క్ ఏడుంది పబ్, నాకేం అర్థం కావట్లేదు. నేనైతే లొకేషన్ పెట్టినా, అర్థం కాకపోతే వాళ్ళనే లొకేషన్ పెట్టమని చెప్పి అడిగే వాళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్ క్యాన్సిల్ చేసి అంత సిచ్యువేషన్ లేదు, ఇలా దారుణమైన సిచ్యువేషన్. అది కాక పెద్ద బుకింగ్, అది ఏమవుతుందో తెలియదు. వాళ్ళే క్యాన్సిల్ చేసి ఏం చేయలేము. నేనైతే క్యాన్సిల్ చేయాలనుకోలేదు, చూద్దామండి ఏం జరుగుతుందో. సరేనా. డ్రాప్ అయితే జస్ట్ ఇప్పుడే అయిపోయింది. 476 ఏమో కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నాను. నాకు వచ్చేసి 420 ఇచ్చినారు. కిలోమీటర్లు 26 కిలోమీటర్ల దగ్గర వచ్చింది. టైం వచ్చేసి ఇప్పుడు డ్రాప్ అయ్యింది సమయము 3:44 అవుతుంది. ఇంకా బుకింగ్స్ ఏం రాలే, ఏమొస్తాయేమో అర్థం కావట్లేదు. చూద్దామండి, వెనకాల రోడ్లే పోదామండి. ఈ ఏరియాలో ఎక్కడ రావచ్చు, అట్లా లేవు. టైం ఎందుకు వేస్ట్ చేయాలి. ఇంక చక్కగా పోతే అయినా ఏంటంటే డైరెక్ట్ ఎస్టీ మాల్ దగ్గర పోదామండి. ఇటు నుంచి దగ్గర 4 కిలోమీటర్ అట్లా వస్తుంది ఎస్టీ మాల్. అడిగి పోతే ఒక కప్పు టీ దొరుకుతుంది, టీ తాదామండి. కొంచెం నిద్ర మొత్తం వదులుతుంది. ఇప్పుడు ఈ బుకింగ్ కంప్లీట్ అంటే మనకి 15 ఏమి ఉంటాయి, 15 ఒక్క నిమిషం చూస్తాను. అని కన్ఫ్యూజ్ క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అంటే అంతే. 14 బుకింగ్లు ఇంక కొట్టాలి కరెక్ట్గా. 14 కొట్టేస్తే ఒక పని అయిపోతుంది మనకి. 30, 14 ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని వెయిటింగ్. వెయిట్ అండ్ సీ అన్నట్టుంది. ఎవరు ఓలా వాడు వచ్చి వెయిట్ అండ్ సీ అన్నట్టుంది. సర్లేండి, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఎంతో కష్టపడి అటు ఇటు తిరిగి లాస్ట్కి అయితే ఇంకొక బుకింగ్, ఒక్క బుకింగ్ ఒక్క బుకింగ్ చేసినామంటే 35 బుకింగ్లు అయితే మనకి 2,250 రూపాయలు వస్తుంది ఇన్సెంటివ్. ఒక్క బుకింగ్ 35 బుకింగ్లకి. ఇంకా 45 బుకింగ్లు కావాలంటే 11. చూడండి మీరే ఒకసారి. నేనున్న చోటు మాత్రం ఫుల్ సర్జ్ ఉంది, 1x ఉంది. అట్లాంటిది అయినా కూడా బుకింగ్ రాలే. బన్నర్ఘట్లో ఉన్నాను కరెక్ట్. ఇప్పుడు కావాలంటే మీరే చూడండి ఒకసారి ఎంత సర్జ్ ఉందో. ఇక్కడ టైం చూడొచ్చు, 6:24 అవుతుంది. సర్జ్ చూడండి, ఇది బన్నర్ఘట్ట కరెక్ట్గా. ఇదంతా సర్జే, ఈ చుట్టుపక్కల మాత్రమే ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మళ్ళీ సిటీలో అయితే ఎక్కడ చూపిలే. సిటీలో ఎక్కడే కానీ లేదు సర్జ్. మళ్ళీ ఈడుంది నేను ఉండే చోటు చూడండి, ఇదంతా సర్జ్ అనమాట. 1x. ఇంత సర్జ్ ఉన్నా కూడా రాలేదు అసలు. నాకే ఆశ్చర్యం అవుతుంది. చూడొచ్చు, ఒక బుకింగ్ మనం 35 బుకింగ్ లేదు, 34 బుకింగ్లు అయినాయి. ఒక్క బుకింగ్ కొడితే మళ్ళీ 111.3 వస్తుంది. చూడొచ్చు, కంప్లీట్ అయిపోతుంది. ఇది 2,250 రూపాయలు వస్తుంది. ఒక్క బుకింగ్ వెయిటింగ్. ఇది రావాలంటే మనం 11 కొట్టాలి. చూద్దామండి, పొద్దున్నే అవుతుందో కాదు ఇన్ని బుకింగ్లు కొడతామో లేదా అంటే బుకింగ్స్ లేవు, చాలా దారుణంగా ఉన్నాయి సిటీలో. ఈడ చూసి ఈడ సర్జ్ ఉన్నా కూడా బుకింగ్స్ రావట్లే. ఏమట్లా కొంచెం ముందుకు పోదాం. ఇంకా ఇటు నుంచి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఉంటుంది. దగ్గర పోతే ఏమైనా తీసుకుంటుందాం. మనకు అన్ని చిన్న చాలు, షార్ట్ బుకింగ్స్ చాలు, ఎక్కువ అవసరం లేదు మనకైతే. ఎగిన చూద్దామండి, ఏదైనా ముందుకు పోయి చూద్దామండి. బుకింగ్ అయితే వచ్చేసింది. 370 ఏమో చూపించింది. కిలోమీటర్లు 16 కిలోమీటర్లు ఏమో చూపించింది. చెప్పాను కదా 1x ఉందని. వచ్చింది బుకింగ్ అయితే ఎగిన. జస్ట్ 1 మినిట్ పికప్. తొందరగా పోదామండి, కంప్లీట్ చేద్దాం ఇన్సెంటివ్. అది అయిపోతే మళ్ళీ 10 బుకింగ్లు, అదొక టార్గెట్. అది అయిపోతే ఇంకా డైరెక్ట్ రూమ్కే. వీడియో కూడా నేను అంతా కలిపి ఒకటే వీడియో పెట్టేస్తా. సగం కట్ చేసి మళ్ళీ 2 వీడియోలే పెట్టేది ఏం బాగుండదు. సో ఎందుకంటే ఇన్సెంటివ్ సంబంధం కదా, అందుకని చెప్పేసి. సరే, పికప్ చేసుకొని డ్రాప్ అయిన తర్వాత చూద్దామండి. మొత్తానికైతే 35 బుకింగ్స్ ఇన్సెంటివ్ది కంప్లీట్ చేశాను. ఎంత ఇచ్చినారు చూద్దామండి. ఇంకా మనకి అది అయిపోయి మళ్ళీ ఇంకో బుకింగ్ ఎక్స్ట్రా చేసినా ఇంకా రిమైండింగ్ 10 చేయాల్సి ఉంటుంది కదా, 45 బుకింగ్స్. దానికి
ఇప్పుడు ఒక బుకింగ్ చేసినా ఇంకా జస్ట్ రిమైండింగ్ 9 బుకింగ్లు చేయాలి. 9 బుకింగ్లు చేస్తే మనకు 3500 ఇన్సెంటివ్ వస్తుంది. సో దీనికోసమే 3 రోజుల నుంచి బాగా పోరాటం చేస్తున్నాను. సరిగ్గా నిద్ర కూడా పోలేదు. నమ్మకం చూసి మీకు బాగా అర్థమై ఉంటుంది. చూడండి ఎంత కష్టం ఉంటుందంటే అది 1 lakh టార్గెట్లో భాగంగానే ఇదంతాను. ఒకవైపు అట్లా ఇన్సెంటివ్లు చేస్తేనే మిగులుతుంది, లేదంటే అది కూడా మిగలదు ఇంకా. కానీ ఎంతైతే నాకేం అర్థం కావట్లేదు. బాగా గట్టిగా అయితే నేను పట్టుబడి చేస్తున్నాను. బట్ కాకపోతే ఇంకా పర్సనల్ పనులు లీవ్ పెట్టుకుంటా, సో అవన్నీ పోతూనే ఉంటాయి. కానీ మనకి ఎంత మిగులుతుందని మీకే అర్థమవుతుంది. 1 lakh సంపాదాలంటే అంత ఆశామాష విషయం కాదు. అది సాధ్యం కాదని అనేదానికోసమే నేను ఇది 1 lakh టార్గెట్ పెట్టిండేది. అంత ఈజీగా ఉంటుంది అనమాట 1 lakh సంపాదించాలంటే. మన పనులు చూసుకుంటూ మళ్ళా 1 lakh సంపాదించడం అనేది అంత సామాన్య విషయం కాదు, సామాన్యమైన విషయం కూడా కాదు. అర్థమైందా? ఇప్పుడైతే మనము ఆ 2 ఇన్సెంటివ్లకి ఎంత ఇచ్చినాడు చూద్దామంటే, ఒకటి 25 బుకింగ్స్ది, ఇంకోటి 35 బుకింగ్స్ది. ఆ 2 కలిపి ఎంత ఇన్సెంటివ్ యాడ్ అయిందో చూద్దామండి. ఇప్పుడు టైం చూడొచ్చు 8:09 అవుతుంది. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ ఎంతసేపటికి మనకి కంప్లీట్ చేస్తామో తెలియదు. చూడొచ్చు 35 బుకింగ్స్ది కంప్లీట్ అయింది ఇక్కడ. 35 బుకింగ్స్ది. ఇంతకుముందు 25 ఉండేది, 25 ప్లేస్లో 30 వచ్చింది. సో అన్నీ చూద్దాం, అంతేలే డేట్ ఇచ్చినాడు. 25 ప్లేస్లో 35 వచ్చింది. 35 బుకింగ్ కంప్లీట్ చేసినందుకు 2250 రూపాయలు వచ్చింది. సో మనకి జిఎస్టీ కట్టేయి 2227 రూపాయల 50 ఇచ్చినాడు. ఇంకా ఇక్కడ చూడొచ్చు రిమైండింగ్ 9 మోర్ బుకింగ్స్ టు గో. సో ఇంక ఈ 9 కంప్లీట్ చేసేగిన మనకు వచ్చేసి 3500 వచ్చేస్తుంది. 3500లో మళ్ళీ జిఎస్టీ కట్టి ఎంత ఇస్తాడో అది మళ్ళీ చూద్దామండి. సో ఎటు తిరిగి ఈ 9 బుకింగ్స్ అయితే నేను కంప్లీట్ చేస్తాను. సో ఇప్పటివరకు అయితే 12 గంటల నుంచి 7 బుకింగ్లు చేసినాను. 1943 రూపాయలు అయింది. 12 గంటల నుంచి ఇప్పటివరకు ఎర్నింగ్స్ కూడా చాలా బాగానే అయినట్టే. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎర్నింగ్స్ కూడా ఇంత అవుతుందని. ఇంకా 9 బుకింగ్స్ చేయాలి కదా. 9 బుకింగ్స్కి 900 వేసుకున్న అదొక 3000 అయిపోద్ది. ఓకేనా? అంటే 900 అంటే బుకింగ్కి 100 రూపాయలు ఏం కాదు, 100 రూపాయల కన్నా ఎక్కువే ఉంటుంది. అదొక 1000 రూపాయలు లేకుంటే 1200 వేసుకున్న 3000, అదొక 3000. సో ఎట్లా తిరిగి నేను అనుకున్నాను 9000 టార్గెట్ కంప్లీట్ చేయాలనుకున్నాను. సో చేసినా కాదు చేస్తాను ఇంకా. సారీ, ఇంకా 9 బుకింగ్లు కంప్లీట్ చేయాలా. తర్వాత ఏం జరుగుతామనేది తెలియదు కదా. ఇప్పుడు వచ్చేసి నేను నాగరబావిలో ఉన్నాయి. నాగరబావిలో ఎంతసేపు బుకింగ్స్ వస్తాయో తెలియదు. ఒక్కొక్కసారి ఈడే బ్లాక్ అయిపోతాము, లేదంటే అక్కడ మైసూర్ రోడ్కి అట్లా పోవాల్సి వస్తుంది. దగ్గరలో ఉన్నాను, ఒక 4 కిలోమీటర్లు అట్లా. చూద్దామండి ఎంతసేపుకి వస్తుంది ఏమో. అంతలోగా ఒక కప్పు టీ తాగుదామండి. మన బూస్ట్ కదా అది, బూస్ట్ లేకపోతే అట్లా నిద్రపోతాం. ఆల్రెడీ సిగ్నల్ దగ్గర ఎక్కడైనా నిలబెట్టాడు కదా, నేను ఇట్లా కన్ను మూసుకుంటే వెళ్ళి దూతున్నా. అరే ఏంట్రా ఇది కొంచెం. ఓకే డన్, మళ్ళీ రిఫ్రెష్. అందుకే ఒక టీ తాగినామంటే మళ్ళీ ఇంక నిద్ర రాదు. టీ తాగలేదన్నమాట అప్పటి నుంచి నేను చాలాసేపు తాక. బండర్ గట్ల తాగుదాం అనుకుంటే కరెక్ట్ తీసుకున్నాను. ఇంకో కొంచెం తాగినాక బుకింగ్ వచ్చింది, అది క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి అప్పటికే ఇంకా ఒక బుకింగ్ కావాలని తనకలాడతాండి. అర్థమైందా? సో ఇంకా అందుకని అది అక్కడ పడేసి ఇంకా చక్కగా వచ్చేసిన. అది అయిపోయింది. మళ్ళీ వాటి నుంచి నగరబాబు వచ్చింది. ఈ సంగతి సర్లేండి. 9 బుకింగ్ కంప్లీట్ చేసిన తర్వాతనే మిగతా రిమైనింగ్ బుకింగ్స్ని ఒక్కో బుకింగ్కి ఎంతెంత ఇచ్చినారు, ఎంత చేసినాం ఏమనేది చూద్దామండి. సో మొత్తానికైతే మనం 2 ఇన్సెంటివ్ టార్గెట్ కంప్లీట్ చేసినాం. ఇంకొకటి ఉంది, అంటే 2 రోజులు ఇన్సెంటివ్, అది ఇది 3వ రోజు ఇన్సెంటివ్. ఓకేనా? అబ్బా అట్లా పడి 44 బుకింగ్లు చేసిన. జస్ట్ ఒక్క బుకింగ్ అలా ఒక్క బుకింగ్ కోసం వెయిటింగ్. కళ్యాణ్ నగర్లో ఉన్నాను నేను. ఒక టీ తాదామని చెప్పేసి నిలబెట్టినాను. అన్ని చిన్న బుకింగ్లే చేసినాను. ఇంకా ఒక్క బుకింగ్ అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాను. నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఫస్ట్ టీ తాగేసి తర్వాత చూద్దామండి. మొత్తానికైతే మనము 45 బుకింగ్లు కంప్లీట్ చేసినాము. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకో విషయము, లాస్ట్ బుకింగ్స్లోనే ఎవరో ఐఫోన్ మర్చిపోయినారు మన బండిలో. వాళ్ళు ఇంతవరకు ఫోన్ కానీ చేయలే. ఐఫోన్ మర్చిపోయినారు. ఇది 13, 12 తెలియదు. ఐఫోన్ మర్చిపోయారు కస్టమర్లు. అది ఎవరనేది అర్థం కాలేదు. ఇంతవరకు ఫోన్ చేయలేదు. 2 అవర్స్ 3 అవర్స్ పైన అయింది. ఒక ఫోన్ కూడా రాలేదు దీనికి అయితే ఎగిన. ఇది సంగతి. ఐఫోన్ వాళ్ళకి కాబడుతుందో లేదు కూడా అర్థం కాలేదు నాకైతే ఎగిన, తెలియదు మనకి.
సో మొత్తానికైతే మొబైల్ మన బండిలో ఉంది. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి అప్పగించాలి. మనకి ఇట్లాంటివి చాలాసార్లు దొరికినాయి. మీకు 2-3 వీడియోస్ కూడా పెట్టిన, అట్లాంటి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. రీసెంట్గా ఒక ఫుల్ వీడియో కూడా పెట్టాను అనుకుంటాను నేను 1 month కిందట. సో ఇట్లా దొరుకుతూనే ఉంటాయి కామను, కానీ వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేయాలి మనము. సర్లే, ఇప్పుడు దాని గురించి ఎందుకు, మనం ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. మనమైతే 45 బుకింగ్లు కంప్లీట్ చేసాము. కొంచెం అట్లా ఇట్లా కష్టపడైనా కూడా చిన్న చిన్న బుకింగ్లు తీసుకొని కంప్లీట్ చేసేసి మన టార్గెట్ అయితే అయిపోయింది. 3,500 ఇన్సెంటివ్ వచ్చేసింది. అలాగే ఎర్నింగ్స్ కూడా బాగానే చేసాము. మనం వచ్చేసి ఏ బుకింగ్ అని చూడలేదు. 14వ తేదీ ఒక బుకింగ్ చేసినాం. 12 గంటల తర్వాత వచ్చింది. ఏది ఊబర్లో ఒక బుకింగ్, ఓలాలో ఒక బుకింగ్ వచ్చింది చూసినాము. సో ఆ బుకింగ్ ఒకటే వదిలేసి ఇంకా మిగతా బుకింగ్స్ మొత్తం అన్ని చూద్దామండి. అలాగే మనము ఇది ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాక దాన్ని కూడా చూద్దామండి. ఇప్పుడు టైం వచ్చేసి 2:48 అవుతుంది. కానీ మనము డ్యూటీ స్టాప్ చేసింది వచ్చేసి లాస్ట్ 1:35కి అయిపోయింది బుకింగ్ డ్రాప్, లాస్ట్ బుకింగ్. సో ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుకింగ్ మాత్రమే చూసినాం మనం. 14వ తేదీ 12 గంటల తర్వాత బుకింగ్ వచ్చింది. సో మిగతా బుకింగ్స్ రిమైనింగ్ అన్నీ చూద్దామండి. ఈ బుకింగ్ ఒక్కటే చూసాము, 12:46ది. దాని తర్వాత ఇది నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 2:49కి వచ్చింది. ఓపెన్ చేద్దాం. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 52 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 560 రూపాయలు. మనకు వచ్చేసి 420 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చింది సమయం వచ్చేసి 2:49కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 4:47కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 12 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 348 రూపాయలు. మనకు వచ్చేసి 238 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:47కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 5:20కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 15 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 205 రూపాయలు తీసుకున్నారు. మనకు వచ్చేసి 154 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చింది టైం వచ్చేసి 5:20కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 5:53కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 380 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 280 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 5:53కి వచ్చింది. ఇది అయిపోతే నెక్స్ట్ 5:53కి అయిపోయిన తర్వాత 6:30కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 57 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 508 రూపాయలు. మనకు వచ్చేసి 369 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిండే టైం వచ్చేసి 6:30కి వచ్చింది. నెక్స్ట్ 6:30ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 7:29కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 296 రూపాయలు. మనకు వచ్చేసి 227 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 7:29కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 7:29కి అయిపోయిన తర్వాత టైమింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 9:01కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 25 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 42 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 565 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 420 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 9:01కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 9:01 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 9:46కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 18 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 190 రూపాయలు. మనకు వచ్చేసి 141 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 9:46కి వచ్చింది. నెక్స్ట్ 9:46 అయిపోయిన తర్వాత క్యాన్సిల్ అయింది. మళ్ళీ 10:12కి వచ్చింది. ఇంకోటి 10:27కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 151 రూపాయలు. మనకు వచ్చేసి 109 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడను. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 10:27కి వచ్చింది. నెక్స్ట్ 10:27. నెక్స్ట్ వచ్చేసి 10:47కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి
8 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 189 రూపాయలు తీసుకున్నాం. మనకు వచ్చేసి 139 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:47కి. నెక్స్ట్ బుకింగ్ 10:47 చూసినాం. ఇది 11:12కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 19 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 151 రూపాయి. మనకు వచ్చేసి 115 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:12కి వచ్చింది. నెక్స్ట్ 11:12 అయిపోయింది. నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 11:34కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 21 నిమిషము. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 164 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 119 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:34కి వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ 11:34 అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 12:03కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3.5 కిలోమీటర్, డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. ఇది కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 148 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:03కి వచ్చింది. నెక్స్ట్ 12:03 అయిపోయిన తర్వాత 12:37కి అది క్యాన్సిల్. ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. ఇట్లా ఏదో ఒకటి అడ్డం వచ్చేసి వస్తుంటారు. ఓపెన్ డీటెయిల్స్ 12:37 అయిపోయింది. ఇది చూడాలి. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 12 నిమిషాలు. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 136 రూపాయలు. మనకు వచ్చేసి 100 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్యూల్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 12:39కి వచ్చింది. అయ్యయ్యో ఏంటయ్యా ఇది, యాప్ ప్రాబ్లం ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఎర్నింగ్ హిస్టరీ లాస్ట్ బుకింగ్ చూడాలి. ఇంకా 12:59కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 7 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 26 నిమిషాలు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 280 రూపాయలు. మనకు వచ్చేసి 199 రూపాయలు ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిండే సమయం వచ్చేసి 12:59కి వచ్చింది. అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బుకింగ్స్ అయితే ఏవి చూద్దామండి. బుకింగ్ అయితే ఇటుకి లాస్ట్ ఇంకా. సో పూర్తి ఎన్నికి పోదామండి. ఇదో ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్సెంటివ్ చూద్దామండి. చూడొచ్చు ఇన్సెంటివ్ కంప్లీట్ అయిపోయింది. ఇన్సెంటివ్ అయితే యు ఆర్ ఎర్నింగ్ ఎన్ ఎక్స్ట్రా 3,500 ఫర్ 45 బుకింగ్స్. జిఎస్టీ అంతా కట్ అయ్యేసి మనకి 3,465 రూపాయలు వచ్చింది. ఇది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. టోటల్ ఇన్సెంటివ్ ఎర్నెడ్. ఓకేనా. అయ్యో ఎనికి పోతుంది ఏందిరా ఇది పంచాయతీ. టైం వేస్ట్. ఒకటి నొక్కితే ఇంకోటి పోతుంటుంది. ఇదో టోటల్ ఇన్సెంటివ్ ఎర్నెడ్ 3,465 రూపాయలు. సో మొత్తానికైతే మనం ఇన్సెంటివ్ కంప్లీట్ చేసినాము. ఇంతసేపటి నుంచి చెప్తూనే ఉన్నా, నేను ఎక్కడ వీడియోని కట్ చేయలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నా. ఇంతవరకు అవుతుంది. ఫోన్ పోగొట్టుకున్న వాళ్ళకి కొంచెమన్నా బాధ్యత ఉందో చెప్పండి. ఒక్క ఫోన్ అంటే ఒక్క ఫోన్ కూడా చేయలేదు. మరి ఐఫోన్ ఇది. వాళ్ళు ఏం నిద్రపోతుంటారు, అంత మజ్జిగా ఉంటారేమో నాకైతే అర్థం కావట్లేదు. రింగ్ అన్న అయిందే పోనీ. మనం ఇంతసేపు నుంచి చెప్తున్నాం, దగ్గర దగ్గర అంటే 7 నిమిషాలు అవుతుంది. 7 నిమిషాల నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు చూడండి. ఎవరిదో ఏమో అర్థమే కావట్లేదు. మనకెందుకు, ఫోన్ చేస్తే మనం హ్యాండ్ ఓవర్ చేద్దామండి, లేకుంటే మన దగ్గర ఉంటుంది. అంతకుమించి మనం ఏం చేయలేం కదా. సర్లేండి. ఇప్పుడైతే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూసి, అలాగే ఓలాలో ఎంత ఎర్నింగ్స్ చేసినామో చూసి, ఇన్సెంటివ్ అంతా కలుపుకొని కౌంట్ చేద్దామండి. ఫస్ట్ అయితే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి 434 తిరిగినాను. సో ఓలాలో టోటల్ ఎర్నింగ్స్ చూద్దామండి. 14వ తేదీ ఇది. సో మనకి 13, 14 రెండు కావాలి. 13వ తేదీ వచ్చేసి 3,405 రూపాయలు చేసినాను. 14వ తేదీ వచ్చేసి 3,391 రూపాయలు చేసినాను. ఇన్సెంటివ్ వచ్చేసి
ఓపెన్గానే 3,465 రూపాయలు చేసిన. మీకు ఇంకో డౌట్ రావచ్చు ఇక్కడ, ఊబర్ చేయొద్దండి అన్న తక్కువ ఇస్తారు అమౌంట్ అని చెప్పి మీరు మాత్రం చేస్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోండి భయ్య, ఇప్పుడు చేపలు పెట్టాలంటే ఎర్ర వేయాలి, ఎర్ర వేస్తేనే కదా ఎర్రకి చేప చిక్కుకుంటే గాలానికి. అలాగే మనకి ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలన్నప్పుడు మన ఖాళీ బండి పోకూడదు, వాడిని వాడుకోవాలన్నమాట. అర్థమైందా? వాడు ఎర్రలాంటోడు ఊబరోడు, జస్ట్ ఇటు నుంచి ఆడికి పాస్ అయితే కానీ మనకు మళ్ళీ ఓలాలో వచ్చేస్తాయి, అందుకోసమని వాడుకున్నాం అన్ని. అర్థమైందా? ఇంకా తప్పదన్నమాట మనకు సిచ్యువేషన్, అందుకే వాడి బుకింగ్ కూడా చూడలేదు. ఇప్పుడు దాన్ని కూడా కౌంట్ చేసి చెప్తా, కానీ దీంట్లో చూడలేదు నేను. అది 188 రూపాయలు అయింది అంతే. అది చూపించిన ఒకటే చూయకపోయినా ఒకటే, వేస్ట్ ఆ బుకింగ్ది. కానీ లాస్ట్ ఫైనల్ అమౌంట్లో యాడ్ చేసి చెప్తా దాన్ని అయితే గిన. సో ఇప్పుడు మనకి 13వ తేదీను 14వ తేదీ రెండు కౌంట్ చేసి మనకి ఎర్నింగ్స్ వచ్చేది, 2 రోజులు ఎర్నింగ్స్ ఇవి. ఇది బాగా గుర్తుపెట్టుకొని మర్చిపోకండి, సరేనా? ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఎంత ఎర్నింగ్స్ టోటల్ అన్ని కౌంట్ చేసి ఎన్ని బుకింగ్స్ చేసినాను, డీజిల్కి ఎంత పోతుంది అనేది కౌంట్ చేసి చూద్దామండి. ఇప్పుడైతే గిన మనము 13వ తేదీ మార్నింగ్ 9 గంటలకు బండి స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 1:30 వరకు చేసినాం డ్యూటీ. అంతా ఇన్సెంటివ్ నార్మల్ ఎర్నింగ్స్ అంతా కలిపి కౌంట్ చేసిన నేను. ఇప్పుడు దాంతో సహా కలిపి చెప్తున్నాను నేను, ఇది ఇన్సెంటివ్తో సహా కలిపి చెప్తున్నాను. కానీ ఊబర్లో ఒక బుకింగ్ చేశాం కదా, అది బుకింగ్ని కౌంట్ చేయలేదు, అమౌంట్ని కూడా కౌంట్ చేయలేదు, సరేనా? చేసింది ఒక బుకింగ్ 188 రూపాయలు ఏమో, ఇందులో వీడియోలో మీరు చూసింటారు దాన్ని. ఇప్పుడైతే టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 30, టోటల్ బుకింగ్స్ వచ్చేసి 30, టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 434 కిలోమీటర్లు. ఇన్సెంటివ్తో సహా కలిపి టోటల్ ఎర్నింగ్స్ 10,261 రూపాయి. ఇందులో డీజిల్కి వచ్చేసి కరెక్ట్గా లెవెల్గా ఉంటుంది అమౌంట్ అని చెప్పేసి 2,261 రూపాయలు తీసేసినాను. సో ఇంకా నాకు మిగిలింది వచ్చేసి 8,000 మిగిలింది. సో కష్టపడినందుకు ఫలితం దక్కిందో లేదో మీకే తెలియాలి. ఇంకా నేనైతే ఖచ్చితంగా ఇన్సెంటివ్ కంప్లీట్ చేయాలనుకున్నాను, కంప్లీట్ చేశాను నేను. కష్టపడది ఏది మన దగ్గరికి ఈజీగా రాదు, కష్టపడితేనే ఒక్కొక్కసారి కష్టపడిండేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో కష్టపడని ఫ్రీగా వచ్చినాయి అనుకో, అవిగా నిలబడవు. సో అందుకే ఏదైనా కష్టపడాలి, తినాలి. అర్థమైందా? సో మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక టార్గెట్ ఉన్నప్పుడు ఆ టార్గెట్ కంప్లీట్ చేయండి. వీలైతే కొంతసేపు పడుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, ఫ్రెష్ అప్ అవ్వండి. అంతేగాని రేపు చేసుకుందాం మన్నాడు చేసుకుందాం ఎర్నింగ్స్ అని మాత్రం అనుకోకండి. అర్థమైందా? ఇట్లా టార్గెట్ వచ్చినప్పుడు టార్గెట్ కంప్లీట్ చేసుకోండి. సో ఇంక ఈ మొబైల్ సంగతి అంటావా, ఇంక వాళ్ళు ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. చూద్దామండి, మన దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో చూద్దామండి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి రెస్పాండ్ అయ్యి మనిషిని పిలిపించి మనిషిని చూసి వాళ్ళ కాదో చూసి ఇచ్చేద్దామండి. సో నేనైతే ఇంకా ఎంత కష్టపడినా మీకే తెలుసు. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయట్లేదు. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీకు ఎంత ఉపయోగపడుతున్నా లేదో నాకైతే తెలియదు. సో నేను ఇచ్చినంత క్లారిటీగా వేరే వాళ్ళు ఇస్తున్నారో లేదో ఇవన్నీ కంపారిజన్ కూడా నేను చేయను. నా పద్ధతి ఏంటి అంటే, తెలియని వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళకు తెలుసుకొని అనే ఆలోచన ఒకటే నాది. కష్టాలు పడకూడదు, కొత్తగా బెంగళూరుకు వస్తే దాని గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని ఫీల్డ్లోకి దిగితే రేపు పొద్దున్న ఏ సమస్య లేకుండా ఆ సమస్యని క్లియర్ చేసుకోగలరు అనే ధైర్యంతో నేను అలా ధైర్యం నింపేదానికోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. నిజం చెప్తున్నా, నేను నిద్రపోలే కదా, నాకు మాటలు కూడా సరిగ్గా తిరగలేదు. కానీ సర్లేండి, నేనైతే కష్టపడిన దానికి నాకైతే ఫలితం దక్కిందే అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటా. మరి బాయ్ బాయ్.